డియర్ స్టూడెంట్స్, 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఆ శుభగడియ రానే వచ్చింది. ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకి తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నాను. పాస్ అయ్యేటువంటి విద్యార్థులకి అలాగే ఫెయిల్ అయ్యేటువంటి విద్యార్థులకి కూడా కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నాను. ఏంటబ్బా, ఫెయిల్ అయ్యే విద్యార్థులకు కూడా కంగ్రాచ్యులేషన్ చెప్తారా అని మీ మనసులో ఉంది కదా? అవును కదా. ఫలితాలు అనేటివి మన జీవితాన్ని నిర్దేశిస్తాయా? దానితోనే జీవితం అయిపోయిందా? ఇంకా ఎంతో బంగారు భవిష్యత్తు మీలో దాగి ఉంది. చదువు అనేది కేవలం నాలెడ్జ్ కొరకు మాత్రమే. మీలో ఉన్న టాలెంట్ని బయటకు పెడితే మీరు చాలా గొప్పవారుగా ఎదుగుతారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ ఫెయిల్యూర్స్ని అనుభవించిన వారే. ఫెయిల్యూర్, ఫెయిల్, FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటే మొదటి ప్రయత్నంలో మాత్రమే ఫెయిల్ అయ్యామని అర్థం. అంటే రెండో ప్రయత్నం ఉందిగా, మూడో ప్రయత్నం ఉందిగా, మరి అందులో ఎందుకు ట్రై చేయకూడదు? రెండో ప్రయత్నంలో గొప్పగా సాధిస్తామనే అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం మీలో ఉండాలి. అది సరిపోతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ ఒక నిమిషం చెప్పి ముగిస్తాను నేను. ఒక శిల్పకారుడు అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. ఆయన 2 రాళ్ళని చూశాడు. ఆ మొదటి రాయిని ఆ శిల్పకారుడు అడిగాడు, నిన్ను చెక్కుతాను, విగ్రహంగా తయారు చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాడు. ఆ మొదటి రాయి అంది, అమ్మో నాతో కాదు, ఆ దెబ్బలు భరించడం, ఆ ఉలి దెబ్బలు భరించడం నాతో కాదు అని అంది. దాన్ని దాటి 2వ రాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ 2వ రాయిని అడిగాడు, చూడు రాయి, నిన్ను గొప్ప విగ్రహంగా మారుస్తాను, నువ్వు నా ఉలి దెబ్బలకు తట్టుకుంటావా అని ఓకేనా అని అన్నప్పుడు, ఓకే పర్వాలేదు, దానికేముంది కానివ్వండి అన్నాడు. ఆ రాయిలో ఉన్నటువంటి అనవసరమైన విషయాలను ఆ శిల్పకారుడు చెక్కి బయటికి తీశాడు. గొప్ప విగ్రహంగా మారింది. ఆ గొప్ప విగ్రహము ప్రజల చేత పూజలు అందుకుంటా ఉన్నది. ముందు ఏదైతే రాయి నిరాకరించిందో ఆ రాయి ఈ విగ్రహం ముందు కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగపడతా ఉన్నది. అప్పుడు అంటా ఉన్నది ఆ మొదటి రాయి, నేను ముందే ఈ ప్రయత్నం చేసి ఉంటే గింట ఒప్పుకొని ఉంటే నేను కూడా నీలాగా పూజలు అందుకునేదాన్ని కదా అని అంటా ఉన్నది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం అనేది ఉండాలి. ఫెయిల్యూర్స్ కొరకు భయపడకూడదు. ఫెయిల్యూర్స్ అనేటివి మన జీవితాన్ని నిర్దేశించలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ, ఎప్పుడైతే మనం ఎన్ని అడ్డంకులను, ఎన్ని ఫెయిల్యూర్స్ను అనుభవిస్తామో ఆ ఫెయిల్యూర్స్ ద్వారా మనం ఇంకా గట్టిగా బలంగా నిలదొక్కునేటువంటి దమ్ము, ధైర్యం మనకు వస్తుంది. ఫెయిల్యూర్స్ని అనుభవించిన వాళ్ళే గొప్పవాళ్ళుగా మారగలరనేటివి చరిత్ర చెప్తా ఉన్నది. కాబట్టి ఫెయిల్యూర్స్ కోసం బాధపడకూడదు. ధైర్యంగా ఎదుర్కొనేటువంటి కాన్ఫిడెన్స్ని మీలో పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.